ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో 3 పేపర్లు అనుకున్నాము కదా. ఈ 3 పేపర్లలో ఉన్నటువంటి సిలబస్ ఏంటి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. పేపర్ 1 వచ్చేసరికి జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీ. పేపర్ 1లో మనకు జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఇందులో మేజర్గా మనకు ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ కల్చర్ మరియు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, అలాగే జనరల్ సైన్స్ మరియు ఇండియన్ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, వీటి నుంచి మనకు ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ పేపర్ 1లోనే మనకు కరెంట్ అఫైర్స్ ప్లస్ రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీకి సంబంధించినటువంటి మెంటల్ అబిలిటీకి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఈ పేపర్ 1లోనే మనకు అడగడానికి అవకాశం ఉంది. ఇది మొత్తం 150 మార్కులకు మనకు నిర్వహించడం జరుగుతుంది. పేపర్ 2కి వచ్చేసరికి మనకు ఇంగ్లీష్, కంప్లీట్గా ఇంగ్లీష్, ఇందులో 150 మార్కులకు 150 ప్రశ్నలు మనకు అడగడం జరుగుతుంది. ఈ ఇంగ్లీష్లో మనకు సిలబస్ చూసినట్లయితే కాంప్రహెన్సివ్ మరియు ప్రీసియస్ రైటింగు, దాంతోపాటుగా రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, అలాగే మనకు కరెక్షన్స్ ఆఫ్ సెంటెన్సెస్ మరియు సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఫిల్లింగ్ ఇన్ ద బ్లాంక్స్, ఇలాంటి అంశాలపైన మనకు ఈ పేపర్ 2 ఏదైతే ఉందో ఇంగ్లీష్ సంబంధించినటువంటి కంప్లీట్గా ఇంగ్లీష్ గ్రామర్ బేస్డ్ చేసుకొని మనకు నిర్వహించడం జరుగుతుంది. ఇది కూడా 150 మార్కులకు మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పేపర్ 3కి వచ్చేసరికి మనకు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, పేపర్ 3లో కూడా మనకు 150 ప్రశ్నలకు గాను ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మనకు మ్యాథమెటిక్స్ బేస్డ్ చేసుకొని ఉంటుంది. ఇందులో మనకు అరిథమెటిక్, దాంతోపాటుగా ఆల్జిబ్రా, అలాగే ట్రిగ్నామెట్రీ, జామెట్రీ మరియు మెన్సురేషన్ మరియు దాంతోపాటుగా స్టాటిస్టిక్స్ సంబంధించిన ప్రశ్నలు మనకు అడగడం జరుగుతుంది. ఇందులో మనకు మెజారిటీ క్వశ్చన్స్ వచ్చేసరికి ఆర్థమెటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకు అడగడం జరుగుతుంది. అయితే అభ్యర్థులు ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ 3 పేపర్లు ఓవరాల్గా మనకు 450 మార్కులకు నిర్వహించినప్పటికీ ఈ 3 పేపర్లలో కూడా మనకు నెగిటివ్ మార్కింగ్ విధానం అనేది ఇంప్లిమెంటేషన్ ఉంది. సో అభ్యర్థులు ఇది గమనించి ఎగ్జామ్ రాసేటప్పుడు కావచ్చు, లేకపోతే దాని ముందు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు కూడా కావచ్చు, నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది అనేది మీరు గమనించవలసినటువంటి విషయం. ఈ పేపర్లు అయిపోయిన తర్వాత అభ్యర్థులకు కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ 1 అవర్ సమయంలో 100 మార్కులకు గాను నిర్వహించడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఎంపిక విధానం మరియు ఎగ్జామినేషన్ ప్యాటర్న్. మరి వీటికి సంబంధించినటువంటి విద్యా అర్హతలు చూసినట్లయితే అభ్యర్థి కంపల్సరీగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో కంపల్సరీగా ఈ పోస్టులకు కంపల్సరీగా ఆర్మీ లేదా నేవీ లేదా ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అయినటువంటి మాజీ సైనికులతో మాత్రమే ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. అంటే ఇటు ఆర్మీ, నేవీ లేకపోతే ఎయిర్ ఫోర్స్లో ఈ మూడిట్లో ఏదో ఒక దాంట్లో అభ్యర్థి ఖచ్చితంగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్పి మనకు చాలా స్పష్టంగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది.